కూడా డిసెంబర్ 16, 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి జూన్ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్నా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా, ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకోలేకపోయారు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు. అది మీ వైఫల్యం కాదా నేను అడుగుతున్నా. ఫౌండేషన్ వేసిన రోజున 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు, కానీ 8 ఏళ్ళైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు. అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు. కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకువచ్చి, ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకువచ్చి కాంట్రాక్ట్లకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. జీవోలు 0.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు 2 to 5% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు 651 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు 829 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా భూసేకరణ కొరకు 16 కోట్లు, పనుల కొరకు 151 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు 6,000 కోట్ల రూపాయలు 2014 జూన్ వరకు 6,116 కోట్లు ఆనాడున్న తమిళహట్టి పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. కానీ 1 ఎకరానికి కూడా సాగునీరు రాలేదు, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతో, తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో, వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతోని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి, సిడబ్ల్యూసి అనుమతి లేదు కాబట్టి, మహారాష్ట్రతోని అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి, ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టును కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తమిళహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని, 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తమిళహట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత, నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత, మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా 248 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాల్లో నీటి వినియోగము, 19,63,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,62,000 ఎకరాల స్టెబిలైజేషన్ తోని ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ కానీ, ఇరిగేషన్ ప్లానింగ్ కానీ, లేదా కాస్ట్ అప్రైజల్ కానీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు కానీ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి కానీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి కానీ దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యయం పెరిగింది. తమిళహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే 38,500 కోట్లతోనే పూర్తి అయ్యేది. మీరు 80,000కు దాని కాస్ట్ పెంచారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, కాస్ట్ పెరిగింది. ఎందుకంటే దాదాపు 141 టీఎంసీలను నిల్వ చేసుకునే